సంవత్సర కాలంగా పార్లమెంట్ ఎలక్షన్స్ కాగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని అనుకున్నారు. జూన్ 4th ఇవాళ జూన్ 8th పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చి కూడా సో సంవత్సర కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. ఎందుకు? ఎవరిని కేబినెట్ లో తేల్చుకోలేక ఇప్పటికే అదే పరిస్థితుంది. ఇవాళ కూడా ఇప్పుడు ఎందుకంటే కేవలం 12 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఒక్కో శాఖకు కొన్ని శాఖలు ఇంపార్టెంట్ శాఖలు, హోంశాఖకు మంత్రి లేరు, రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అర్బన్ డెవలప్మెంటు, తర్వాత సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ లాంటి ఇంపార్టెంట్ శాఖ కూడా శాఖలు లేరు. ఒక కొద్దిమంది మంత్రులేమో రెండు శాఖలు కూడా నిర్వహిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్, ఇరిగేషను, బట్టి విక్రమార్క ఫైనాన్స్, ఎనర్జీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హౌసింగ్, ఐఎండ్పిఆర్, రెవెన్యూ, ఇవన్నీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. సో మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం వల్ల బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది. ఇంతకంటే ఎక్కువ దారుణంగా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్ కొట్టుకుంటున్న దగ్గర కర్ణాటకలో కేబినెట్ ఎప్పుడో 3 నెలలకే కంప్లీట్ చేశారు. ఫస్ట్ టైం ఒక 27 మంది తీసుకుని ఆ తర్వాత మిగతా వాళ్ళని కంప్లీట్ చేసేసారు. కానీ ఇక్కడ ఇంత ఆలస్యం ఏదైతే జరుగుతుందో దానివల్ల పాలన దెబ్బతింటోంది. ప్లస్ ఇన్ఎఫిషియన్సీ అని ఉన్న నేపథ్యంలో ఫస్ట్ విభేదాలని పక్కన పెట్టి నాన్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ మనం తీసుకుందాం అన్న ఉద్దేశంతో హైకమాండ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ప్లస్ వీకర్ సెక్షన్స్ కు మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నామన్న మెసేజ్ పంపాలన్న ఉద్దేశంతో ఈ క్యాబినెట్ రీషఫుల్ తీసుకున్నారు. క్యాబినెట్ రీషఫుల్ లో తీసుకున్న వాళ్ళు ఎవరు? ఒక బీసీ, 2 ఎస్సీలు, ప్లస్ డిప్యూటీ స్పీకర్ ఏమో ఎస్టీ సామాజిక వర్గం, లంబాడా సామాజిక వర్గంకి ఇచ్చారు. అంటే క్యాబినెట్ లో రిప్రజెంటేషన్ లేని వర్గాలకి ఇప్పుడు ఇచ్చినట్టయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక క్యాబినెట్ లో రిప్రజెంటేషన్ వర్గాలు ముదిరాజ్, తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్. ఒకటే క్యాస్ట్ నుంచి ఏదైనా సంఖ్యలో నెంబర్ 1 ఉన్నారంటే అది మాదిగ సామాజిక వర్గం. సో మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చారు. నిజానికి అడ్లూరు లక్ష్మణ్ పేరు మొదట్లో లేదు, కానీ అక్కడ వివేక్ వెంకటస్వామికి హైకమాండ్ కమిట్ అయింది. ఆయన జాయినింగ్ కు ముందే, అప్పుడు బీజేపీ నుంచి జాయిన్ అయ్యేటప్పుడే కమిట్మెంట్ ఇచ్చారు. మేము వస్తే గనక మంత్రివర్గంలోకి తీసుకుంటాం, మీరు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రండి అని చెప్పి. ప్లస్ మల్లికార్జున ఖర్గేకు ఆయన అత్యంత సన్నిహితులు. వివేక్ వెంకటస్వామి ఫాదర్ వెంకటస్వామి గారు కూడా మల్లికార్జున ఖర్గేకి సన్నిహితులు. ప్లస్ రాహుల్ గాంధీ కుటుంబానికి అప్పటి నుంచి కూడా వెంకటస్వామికి రిలేషన్ ఉంది కదా. రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నియోజకవర్గంలో విశాఖ ఇండస్ట్రీస్ సంబంధించిన ప్లాంట్ కూడా ఉంది. సో వివేక్ వెంకటస్వామికి అక్కడ ఇస్తున్నారు. అయితే క్యాస్ట్ ఈక్వేషన్ సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే మాల రిప్రజెంటేషన్ ఎక్కువైంది, మాదిగ రిప్రజెంటేషన్ తక్కువైంది. స్పీకర్ గా మాల ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ గా డిప్యూటీ సీఎం గా మాల ఉన్నారు. మొన్న ఎంపీ టికెట్లు కూడా 2 మాలలకు ఇచ్చారు. వివేక్ కుమారుడికి వంశీకి పెద్దపల్లి ఇచ్చారు, మల్లు రవికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇచ్చారు. సో మాలస్ ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో మళ్ళీ బ్యాలెన్స్ చేయకపోతే మాదిగల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆల్రెడీ అది ఎంపీ ఎలక్షన్ లో మనకు కనిపించింది. ఎంపీ ఎలక్షన్ లో బీజేపీకి పడ్డాయి ఓట్లు. బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయంటే మాదిగలు పెద్ద ఎత్తున ఓటేశారు. మందకృష్ణ మాదిగ అవుట్ రైట్ గా బీజేపీకి సపోర్ట్ చేశారు. సో బీజేపీ పుంజుకోకూడదు, మా వర్గీకరణ చేసినా సరే ఇక్కడ మళ్ళీ మాదిగలకు, ఎందుకంటే ఇప్పుడు దామోదర్ రాయనరసింహ ఉన్నారు ప్రాతినిధ్యం, అయితే మాదిగ ఉపకులం ఆయన, డైరెక్ట్ గా మాదిగ కాదు. డైరెక్ట్ గా మాదిగలే 32 లక్షలు ఉన్నారు తెలంగాణలో, సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్. సో అందుకని ఇప్పుడు మాలకు ఇచ్చి మళ్ళీ మాదిగలకు ఇవ్వకపోతే మళ్ళీ పంచాయతీ అవుతుంది. అందుకని చివరి నిమిషంలో ఇది వచ్చింది తెరకు. నిన్న రాత్రే రేవంత్ రెడ్డిని మాదిగ ఎమ్మెల్యేలు కలిసినప్పుడే క్లియర్ గా అర్థమైపోయింది వీళ్ళలో ఎవరో ఒకరికి రాబోతుందని. ఇప్పుడు ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు 5గురిలో అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్, పార్టీ పరంగా ఏ పార్టీకి కూడా వెళ్లలేదు ఆయన. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మాదిగ ఎమ్మెల్యేలు. ఇప్పుడు కవంపల్లి సత్యనారాయణ ఉన్నారు, మానకొండూరు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళయాదేమో బీఆర్ఎస్ నుంచి వచ్చారు, వేముల వీరేశేమో బీఆర్ఎస్ నుంచి వచ్చారు, తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామ్మెల్ బీఆర్ఎస్ నుంచి వచ్చారు. సో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నారు. 4 సార్లు ఓడిపోయినా సరే పార్టీని పట్టుకొని ఉన్నారు. వేరే పార్టీలో బీఆర్ఎస్ లో అవకాశం వచ్చినా పట్టుకొని ఉన్నారు. ఎన్ఎస్యూ నుంచి ఉన్నారు. జడ్పీ చైర్మన్ గా కరీంనగర్ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ గా పనిచేశారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు, పీసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. విద్యావంతుడు అడ్డూరు లక్ష్మణ్. సో గత ఎన్నికల్లో కూడా కొప్పుల ఈశ్వర్ తోటి స్వల్ప తేడాతో ఓడిపోయారు. సో ఇవన్నీ మాదిగ సామాజిక వర్గం నుంచి చూసుకుంటే లక్ష్మణ్ కు ఆ విధంగా కలిసి వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్ద జిల్లా, ఆల్రెడీ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్న ఇంకొకళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వాల్సి వచ్చింది.
వివేక్ అవకాశం ఇవ్వడం వల్ల అడ్లూరు లక్ష్మణ్ కూడా అవకాశం దొరికింది. ఎందుకంటే మాలా మాదిగా ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయలేకపోతే పెద్ద సామాజిక వర్గాలు 15 లక్షలు మాలలు ఉన్నారు, 32 లక్షలు మాదిగా ఉన్నారు. సో దాన్ని బ్యాలెన్స్ చేసే ఉద్దేశంతో ఈ విధంగా తీసుకోవాల్సి వచ్చింది. ఇక ముదిరాజ్ మాదిగ సామాజిక వర్గం తర్వాత తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న సామాజిక వర్గం ముదిరాజ్. మొన్న జరిగిన క్యాస్ట్ సెన్సస్ ప్రకారం లెక్కలు అఫీషియల్ గా బయటికి రాలేదు, బట్ 23 లక్షల మంది ఉన్నారని చెప్తారు. సో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఖచ్చితంగా బీసీల్లో ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి పదే దేవుళ్ల మీద కూడా ఒట్లేశారు. మహబూబ్నగర్ సభలో అయితే మా ముదిరాజ్ కంపల్సరీ అవకాశం ఉంటుందని చెప్పారు. సో ముదిరాజ్ నుంచి ఏకైక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు లేరు. ఇంకా వాకిటి శ్రీహరి ముదిరాజ్, ప్లస్ ఆయన మల్లికార్జున ఖర్గేకి సన్నిహితుడు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు. ఎందుకంటే ఆయన మక్తల్ కాన్స్టిట్యున్సీ, ఆ మక్తల్ కాన్స్టిట్యున్సీ బార్డర్ దాటితే కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటకలో గుల్బర్గా కాన్స్టిట్యున్సీ, గుల్బర్గా నుంచి మల్లికార్జున ఖర్గే లాస్ట్ టైం ఎంపీ, అంతకుముందు చాలా సార్లు ఎమ్మెల్యే. గుల్బర్గా మొత్తం కూడా ఆయన డామినేటెడ్. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం లైఫ్ లో మల్లికార్జున ఖర్గే ఓడిపోయారు. ఎందుకంటే ఈ మల్లికార్జున ఖర్గే కాన్స్టిట్యున్సీ గుల్బర్గాలో కూడా ముదిరాజులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇక్కడ ముదిరాజులు అంటారు, కొన్ని రాష్ట్రాల్లో కోలీలు అంటారు. కోలీ అంటే రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీల్లో కూడా ఉన్నారు వాళ్ళు. సో అక్కడ ఆ ముదిరాజ్ సామాజిక వర్గం చాలా ప్రభావవంతం మల్లికార్జున ఖర్గే కాన్స్టిట్యున్సీలో. 2019లో వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ దొరకలేదని ఆయన వెళ్ళి అక్కడ ప్రచారం చేయలేదు, ఎప్పుడు పోయి ప్రచారం చేసేవాళ్ళు. సో దానివల్ల మల్లికార్జున ఖర్గే కూడా ఓడిపోయారు. సో ఆ తర్వాత సెటరేట్ అయింది. సో మొన్న టికెట్ సందర్భంగా కూడా పెద్దగా ఇక్కడ హైకమాండ్ డైరెక్ట్ గా హైకమాండ్ నుంచి వాకిటి శ్రీహరి టికెట్ తెచ్చుకున్నారు. సో మల్లికార్జున ఖర్గే ఆయనకు ఒకటికి టికెట్ ఇవ్వమని పట్టుబట్టారు. ఆయన ఏఐసిసి అధ్యక్షుడు కాబట్టి ఇప్పించుకున్నారు. ఇప్పుడు మంత్రివర్గంలో ఇటు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది, అటు మల్లికార్జున ఖర్గే కూడా ఉంది. బీసీల్లో ఇద్దరే ఉన్నారు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఇద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఓకే, అంటే ఇప్పుడు భరత్ మీరు చెప్తున్నట్లుగా 8 మంది బీసీలు ఉన్నారు. ఇంకా మిగిలింది ఆది శ్రీనివాసు, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మన రామగుండం నుంచి, ఇంకా సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నియోజకవర్గం నుంచి. ఆయన కూడా బీసీ, పేరు రెడ్డి కానీ బీసీ. ఎందుకంటే రెడ్డి లింగాయత్ కర్ణాటకలో రెడ్డిలు బీసీలు, రెడ్డి లింగాయతులు బీసీల కిందకి వస్తారు, లింగాయతుల్లో రెడ్డి. సో ఆయన వీళ్ళు ముగ్గురు ఉన్నారు. తర్వాత బీర్లా ఎలయ్ యాదవ్ ఉన్నారు. సో వీళ్ళలో ఇక్కడ వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గం కావడం కలిసి వచ్చింది. సో ఈ ముగ్గురికి ఈ విధంగా 3 ఈక్వేషన్స్ కారణంగా అవకాశం కల్పించింది. ఈక్వేషన్స్ చూస్తే మీరు అన్నట్లుగా సామాజిక వర్గాలని బేరీజ్ చేసుకొని